కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం సన్నుతించుము అని తెలుగులో చూస్తున్నాము, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ప్రైజ్ అని ఉంటుంది, అంటే స్తుతించు అని అర్థం. ఇక్కడ దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా ఆయనను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోక ఆయనను స్తుతించు అని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనమైతే మనకు స్తుతించాలని అనిపించినప్పుడు, మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ప్రతికూలత గుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు ఏదైనా మాటలు చెప్పి ఆదరిస్తే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. ఏ పాస్టర్ అయినా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ప్రోత్సహిస్తే బాగుండు, నేను అధికంగా ఆసక్తిగా స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి నాకు ఎవరైనా కొన్ని మాటలు చెప్పి నన్ను బలపరిస్తే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు అలా ఎదురు చూడట్లేదు ఎవరి కోసం కూడా. దావీదు తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు. ఇలా మనం కూడా నేర్చుకోవాలి. మనుషుల మాటలు కొన్నిసార్లు మనల్ని ప్రోత్సహిస్తాయి, మనుషుల మాటలు కొన్నిసార్లు మనకు ఆదరణ కలిగిస్తాయి, కొన్నిసార్లు కలిగించలేకపోతాయి. మనుషుల మాటల ఆదరణ కొద్ది సమయమే ఉంటుంది, మనుషుల మాటల ప్రోత్సాహం కొద్ది సమయమే ఉంటుంది. దేవుని వాక్యముతో మనలను మనము ప్రోత్సహించుకున్నప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాము. ఒకరు వెలిగించడం వేరు, మనలో నుండి మనమే ఆయన కొరకు వెలగడం వేరు. అంత మాత్రమే కాదు, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనమైతే ఏదైనా ఒక కార్యం జరగకపోతే ఇంతకుముందు చేసినవన్నీ కూడా మర్చిపోతాం. అందుకే దావీదు అలా చేయకూడదనే, ఆ తప్పు పొరపాటు జరగకూడదనే తన ప్రాణంతో తాను చెబుతున్నాడు. ఆయన ఇంతవరకు ఏదైతే చేశాడో, ఈ కష్టం వచ్చిందని నీవు దీన్నే చూస్తూ బాధపడకు, గతంలో ఏదైతే చేశాడో వాటిని జ్ఞాపకము చేసుకొని నా ప్రాణమా ఆయనను స్తుతించు అని తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. మనమైతే ఏదైనా జవాబు రాకపోతే, ఏదైనా కష్టం జరుగుతుంటే, ఏదైనా ఎంత ప్రార్థించినా జవాబు రాకపోతే, దేవా ఏంటయ్యా ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాం. దానికి బదులుగా గతంలో ఆయన ఏమైతే చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పోరాటానికి కావాల్సిన విశ్వాసం మనలో పురిగొల్పబడుతుంది. మీరు వెళ్తున్నటువంటి ఆ ప్రతికూలత వైపు చూస్తే మీకు కృంగుదల కలుగుతుంది, కానీ ఆయన గతంలో ఏదైతే చేశాడో వాటిని బట్టి ఆయనను స్తుతిస్తుంటే మీలో విశ్వాసం ఉట్టిపడుతుంది, మీలో ఇంకా అధికమైన ప్రేమ ఆయనపై పెరుగుతుంది. ఆయననప్పుడు మీరు ప్రశ్నించరిక. పౌలుశీలలో జైల్లో ఉండి దేవుని ఏమైనా ప్రశ్నించారా? అయ్యా నీ పనే చేశాం కదా, ఎందుకు ఇలా జైల్లో వేశారు, నీవెందుకు తప్పించలేదు, ఎందుకు నువ్వు మాకు సహాయం చేయట్లేవు అని ఏమైనా అంటున్నారా? ఎన్ని గంటలు స్తుతించినా, ఎన్ని గంటలు ప్రార్థించినా జవాబు రాలేదని వారు సనిగారా, గునిగారా? ఏమీ చేయలేదు, ఇంకా స్తుతిస్తూనే ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతి వానికి నిశ్చయముగా అనుగ్రహించబడును. ఒక వ్యక్తి తన స్నేహితుని ఇంటికి వచ్చి, దారి మధ్యలో నా ఫ్రెండ్ ఒకడు వెళ్తూ నా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి 3 రొట్టెలు నాకు బదులిమ్ము అని అడిగినప్పుడు ఆ లోపల పడుకున్న స్నేహితుడు ఏం చేస్తున్నాడు? నిరాశతో కూడిన మాటలను బయటికి విడుదల చేస్తున్నాడు. అది విన్న బయట నిలబడ్డ వ్యక్తి బాధపడ్డా, కృంగిపోయాడా? కాళ్ళు లాగుతున్నా కూడా ఇచ్చే అంతవరకు అడుగుతూనే ఉన్నాడు. ఈ రోజున మనమైతే ఇచ్చే అంతవరకు స్తుతించం, పొందుకునేంతవరకు అడగము, వెంటనే కావాలని, ఇన్స్టెంట్ కావాలని ఆశపడుతూ ఉంటాం. ప్రతి విత్తనం మొలకెత్తడానికి కూడా టైం పడుతుంది. మరి నీ యొక్క ప్రార్థన కూడా జవాబు రావడానికి కొంత సమయం పడుతుంది. దానియేలు ప్రార్థించిన మొదటి రోజే జవాబు విడుదలైంది, కానీ దానియేలు దగ్గరికి రీచ్ అవ్వడానికి 21 రోజులు పట్టింది. మన జీవితంలో కూడా అంతే. మనం స్తుతించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ఆసక్తిగా దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే మనకి ఏది అవసరమో అది విడుదల చేస్తాడు. కానీ అది పొందుకోవడానికి మధ్యలో దురాత్మ సమూహం అడ్డుకుంటుంది. కాబట్టి అది పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేయాలి. అలా చేయడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగా దూత దానియేలుతో చెప్పిన మాట చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది మనకు. నీవు చేసిన ఆ మొదటి రోజే, నీవు తగ్గించుకున్న ఆ మొదటి రోజే, నువ్వు ఏదైతే కావాలని అడిగావో ఆ మొదటి రోజే నీకు ఆన్సర్ ఇవ్వబడింది. చూసారా? పేతురు కోసం సంఘం అంతా ఐక్యతతో ప్రార్థిస్తున్నప్పుడు పేతురు వెంటనే అక్కడ విడుదల పొందాడు. కానీ అతను అక్కడి నుండి ఇక్కడికి రావడానికి కొంత సమయం పట్టింది. కానీ వెంటనే వారు రిజల్ట్స్ ఆశించి విడిచిపెట్టారా? ప్రార్థనను పక్కన పెట్టేశారా? జవాబు చూసి అంతవరకు వారు ప్రార్థనలోనే ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలను కూడా మనం చూడవచ్చు.
అక్కడ ఎరుకు గోడలు కూల్తాయిలే అని కొద్ది సమయం కేకలు వేసి వారు వెళ్ళిపోలేదు, కానీ కేకలు వేస్తూనే ఉన్నారు అది కూలేంత వరకు. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో ఏదైతే కావాలని ఆశపడుతున్నామో అది పొందుకునేంత వరకు స్తుతిస్తూనే ఉండాలి, అది పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక గొప్ప ధన సంపన్నుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా తన బిడ్డలతో, తన మనవలతో, మనవరాలతో, కోడళ్ళతో, కొడుకులతో అందరినీ కుటుంబ సమేతంగా వెళ్ళి ఒక చిన్న విలేజ్లో చిన్న గుడిసెలో ఉంటారు. వీళ్ళ ఇల్లు చూస్తే గొప్ప ధన స్తంభన స్థితిలో ఉన్నారు, గొప్ప పొజిషన్లో ఉన్నారు. కానీ అయినా కూడా సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు గోవాలని అవని ఇవని ట్రిప్స్ తిరగకుండా కేవలము ఒక గుడిసెలో ఉన్న ఒక బీద ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు స్పెండ్ చేసి వస్తారు. అసలు కారణం ఏంటి అని అక్కడ చూస్తున్న ప్రజలు అడిగినప్పుడు ఈ యొక్క ధన సంపన్నుడు అయిన వ్యక్తి చెబుతున్నాడు, ఇంత 500 మైళ్ళ దూరం నుండి నేను ప్రయాణం చేసి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంత వేడిలో నేను ఇంత చిన్న పొజిషన్లో ఎలా ఉంటున్నాను, ఎందుకు ఉంటున్నాను అంటే, నేను గతంలో దీనదశలో జీవిస్తున్నప్పుడు ఈ గుడ్డివాడైనటువంటి ఈ బీద ముసలి వ్యక్తి నా యొక్క ఇల్లు తగలబడిపోతున్నప్పుడు నా ఇంటిలో నుండి నేను నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చాము, నా బిడ్డలను లోపల నుండి తీసుకొద్దాము అంటే నాకు చాలా భయం వేసింది. కానీ ఈ ముసలి వ్యక్తి తన ప్రాణాలకు తెగించి నా ఇంటిలో ప్రవేశించి నా బిడ్డలను కాపాడాడు. ఆ కాపాడుతున్న క్రమంలోనే తన చూపును పోగొట్టుకున్నాడు అని చెబుతున్నాడు. చూసారా ఎంత కృతజ్ఞత! తన బిడ్డల ప్రాణాలను ఒక్కసారి కాపాడిన ఆ వ్యక్తి కొరకు వారు ప్రతి సంవత్సరం వెళ్ళి కృతజ్ఞతగా అక్కడ సమయం గడుపుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఈరోజు నిన్ను రక్షించడానికే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీకు అనేక రీతులుగా ఆశీర్వాదాలను ఇస్తున్నాడు, అనేక విధాలుగా సహాయం చేస్తున్నాడు, అనేక విధాలుగా నేను కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఈరోజు మరి మనం ఎంతగా సమయం ఆయనతో గడుపుతున్నాం, మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నాం. ఆ ధన సంపన్నుడైన వ్యక్తి అంటున్నాడు, నేను అతను చేసిన మేలును మరవలేకపోతున్నాను, నా జీవితకాలం అంతా నేను ఆయనకు రుణపడి ఉంటాను అని అంటున్నాడు. ఈరోజు మనం ఎంత రుణపడి ఉన్నాము కదా. మనం కేవలం నరకాగ్నికి మాత్రమే పాత్రులమైన మన జీవితాలను నిత్య నరకాగ్ని నుండి తప్పించి పరలోక మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. మన కొరకు పరలోకంలో మంచి స్థాయిని ఏర్పరిచాడు దేవుడు. కేవలం నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసిన దేవునికి మనమెంత కృతజ్ఞులమై ఉన్నాం. దినమెల్లా తన చేతులు చాపుతూ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత సమయం ఆయనతో గడుపుతున్నాం? ఆయన వాక్యం సెలవిస్తుంది, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజున మనల్ని అనేక ఆపదల నుండి దేవుడు తప్పించాడు, అనేక ఆటంకాల నుండి తప్పించాడు, అనేక మోసగించే వ్యక్తుల నుండి తప్పించాడు, అనేక దుష్ట వ్యక్తుల నుండి తప్పించాడు, కీడుల నుండి తప్పించాడు, యాక్సిడెంట్స్ నుండి తప్పించాడు, ఎన్నో నష్టాల నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మరి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి కదా. ఎంత సమయం రోజుకి గడుపుతున్నాం ఆయనను స్తుతించడానికి? కృతజ్ఞులమై ఉంటే ఎవరో మనల్ని ప్రోత్సహించిన అవసరం లేదు. ఇంకా మనమే ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటాము. దావీదుని మనం చూసినట్లయితే కొండ గుహల్లో దాగి ఉన్నా కూడా, నీవే నా కొండ, నీకు స్తోత్రమయ్యా, నా కోట అయిన దేవా నీకు స్తోత్రమయ్యా, నా ఆశ్రయదుర్గమైన దేవా నీవే నా దాగుస్థలం అంటూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. ఎవ్వరు వర్ణించలేనంతగా దేవుని వర్ణించగలిగాడు దావీదు. అందుకే కదా దేవుడు అంతగా ఆయన హెచ్చించింది. గొర్రెలు కాచుకుంటున్న దావీదుని దేవుడు మహాచక్రవర్తిగా చేశాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది అనడానికి ఇదిగో నిదర్శనం దావీదే. దావీదు తన ఇంటిలో ఎన్నిక లేనివాడు, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు దావీదు. దానియేలు తన స్నేహితులలో ఎన్నిక లేనివాడు. దానియేలు తన స్నేహితులకి అసహ్యంగా ఉన్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నా దృష్టికి బహు ప్రియుడవైనందున గనుడవైతివి అంటున్నాడు. ఈ లోక మనుషులు మిమ్మల్ని గురించి ఏమనుకున్నా సరే, ఆయన చూస్తున్నాడన్న భయముతో, భక్తితో, భీతితో, వణుకుతో మీరు ఆయన కొరకు చేసినట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే ఎవరు మిమ్మల్ని తగ్గించలేరు. ఆయన ద్వారాన్ని తెరిస్తే ఏ నరుడు మూయలేడు. ఆయనను గణపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తారు. కాబట్టి ఆయన నామాన్ని నిత్యం హెచ్చించండి, ఆయన నామాన్ని నిత్యము గణపరచండి, ఆయన నామానికి నిత్యము స్తుతి చెల్లిస్తూ ఉండండి. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.